హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ. ఈరోజు మా ఇంట్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా 3 లవంగాలు, కొంచెం చెక్క, ఇలాచి తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న మంట మీద, పెద్ద మంట పెడితే త్వరగా మాడిపోతుంది. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం మిగిలినవి కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇందులోనే మనం కొంచెం వేసుకోవాలి మెంతులు. ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి, మెంతులు కొంచెం ఎక్కువ అయిపోతే మొత్తం చేదు వస్తుంది, చేదు అక్కడక్కడ తగులుతుంది. కాబట్టి మెంతులు కూడా కొంచెం వేసుకొని వీటిని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగని ఎక్కువ కూడా ఫ్రై ఏం అవసరం లేదు. దీనికి లైట్గా ఫ్రై అయితే ఒక మంచి స్మెల్ వస్తుంది మనకు. అప్పుడు మనకు పర్ఫెక్ట్ అయిపోయినట్లు అర్థమైపోతుంది. చూడండి, చిన్నగా ఎక్కువ కూడా ఫ్రై నేనేం చేయట్లేను, ఫ్రై నార్మల్గా చేస్తున్నా. వీటన్ని పర్ఫెక్ట్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. తర్వాత చికెన్ని బాగా వాష్ చేసుకొని, చికెన్ వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే మంచిది. అందులోనే కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం సాల్ట్ తీసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకొని, చూడండి ఈ విధంగా మొత్తాన్ని చికెన్ని ఉప్పు పసుపు పట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట మీద మంచిగా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం కూడా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. మనకు ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం చికెన్ ఉడికిందో లేదో. చూడండి, ఎంత మెత్తగా ఉడికింది, మనకు పర్ఫెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకు చికెన్ పర్ఫెక్ట్ అయిపోయినట్టు వాటర్ ఏం లేకుండా ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్, నేను 1 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. చూడండి, 1 కప్పు వరకు ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఉంటుంది కదా, దాన్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా నేను తీసుకున్న క్వాంటిటీ 1/2 kg చికెన్ అండి. ఆలోపు మనం 2 నిమ్మకాయలని కూడా తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ మనం అది అయిపోయేలోపు చికెన్ కూడా దగ్గరికి వస్తుంది ఫ్రై అవ్వడానికి. మనం కరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్రై చేసేటప్పుడే ఎక్కువ ఫ్రై అయిపోతే తినేటప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది. అలానే మరీ తక్కువ చేస్తే చికెన్ త్వరగా పాడవుతుంది, అంత రుచిగా అనిపించదు. కాబట్టి మనం మీడియం వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నది వాడుకోవాలి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే త్వరగా బయటకు ఉన్నది అయితే అంత టేస్ట్ అనిపించదు, త్వరగా కూడా పాడవుతుంది. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోతుంది కదా. ఈ విధంగా అయిపోతున్నప్పుడు పచ్చివాసన అంతా పోయేంత వరకు, అలా అని మరీ ఎక్కువ కూడా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా అయిపోయాక ఇది కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మీడియం మీద అస్సలు చేసుకోవద్దు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద చేసుకున్నాక చూడండి, నేనైతే పర్ఫెక్ట్ అయిపోయింది అనుకుంటున్నాను చికెన్ని. చూడండి, నాకైతే వచ్చేసింది. ఇంకా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. అంత ఎక్కువ ఏం లేదు. మనం దంచి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, చూడండి కొంచెం ఉప్పు, సరిపడ ఉప్పు,
కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం ఒకసారి మొత్తాన్ని దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపాక ఇందులో మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చల్లారాక మనం దీంట్లో వేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ దాంట్లో వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయిపోయాక ఎందులోనన్నా స్టవ్ పెట్టుకుంటే ఒక 2 days లేదా 24 hours అయ్యాక మనకు ఆయిల్ మొత్తం పైకి ఇట్లా వస్తుందండి. అప్పుడు మనకు చికెన్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఈ చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.